నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రత్యర్థి జస్టిస్ వి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, as by law established, and that I will faithfully discharge the duty and that I will faithfully discharge the duty upon which I am about to enter. Congratulations. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రజలు వదంతులను నమ్మొద్దు, ఆందోళన చెందాల్సిన పని లేదు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని విఎంసీ మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మంత్రి నారాయణ, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తో కలిసి సందర్శించారు. మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బందితో మాట్లాడి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. రోగులకు అందించే సేవలు, పరిసరాల పరిశుభ్రత, భవిష్యత్తులో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నామన్నారు. మొదటి విడత టెస్టులో ఎలాంటిది లేదని తెలిసిందన్నారు. మంచినీటి సరఫరాలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తామని చెప్పారు. 20 నుంచి 30 డైరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా, వైద్య శాఖ సిబ్బంది గాని, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. ఇవాళకి కూడా కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్ తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు, 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం. మొదట్లోనే కాస్త కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు, వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్ లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి. ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు గత 4 రోజులుగా, రాదు కూడా. అయితే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని, పానీపూరి తినడం వల్ల అని, కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణంగా అని, లేదా నిన్న మొన్నటి తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నారు. అయితే వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ ని, స్టూల్ ని కూడా శాంపిల్స్ తీసుకోవడం, పరీక్షల కోసం పంపడం జరిగింది. మొదటి విడత జరిగిన వాటిల్లో
అన్ని కూడా నెగిటివ్ వచ్చాయి. రెండో విడత కూడా మళ్లీ పంపడం జరిగింది. బ్యాక్టీరియాలజికల్, బయోలాజికల్, మైక్రోబియల్ టెస్టుల కోసం పంపించడం జరిగింది. ఇవాళ ఆ రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కూలంకుషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి, నీరు ఎందుకంటే గత 3 రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా గానీ లేదా ఈ ఆర్ఓ ద్వారా తాగుతున్న నీరుని ఆపి ప్రభుత్వమే, జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కేసులు వస్తున్నాయి. అయితే ఇది బుడమేరు ప్రాంతం, భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా, అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. మొత్తం 12 మంది కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం 4 కొత్త వారికి కలెక్టర్లుగా అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అన్ని వేళలా కలెక్టర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. నిబంధనల ప్రకారం పనిచేస్తూనే విధులకు మానవీయ కోణాన్ని కూడా జోడించాలని తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే కలెక్టర్లే కీలకమని పేర్కొన్నారు. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వానికి విజయాలను తెచ్చిపెడుతుందన్నారు. రాష్ట్రంలో స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు 26 జిల్లాల్లో సారథ్యం కార్యక్రమం చేపడుతున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చే స్వదేశీ ఉద్యమం త్వరలో నిర్వహిస్తామన్నారు. స్థానిక అంశాలను తెలుసుకునే ప్రయత్నం సారథ్యం కార్యక్రమం చేపట్టామన్నారు. సుంకాలకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నూతన జీఎస్టీ అమల్లోకి వస్తుంది. నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాలు చేపడతామన్నారు. దేవాలయాలు పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత పరంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో పర్యటన చేసి 25 జిల్లాలు పూర్తి చేసుకుని ఇవాళ 25వదిగా పశ్చిమ గోదావరి జిల్లా. మరి ఈ విధంగా మాధవ్ గారికి పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారి పర్యటన చాలాసార్లు వచ్చారు. ఆయన అనేక సందర్భాల్లో వచ్చారు. ఈ ప్రాంతంలో చాలా మంది వ్యక్తులతో, మీతో పాత్రికేయ మిత్రులతో కూడా కొంతమందికి పరిచయం ఉంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం వచ్చినట్టు సందర్భంలో ఆయనకి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతూ రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర బలోపేతంలో మీ యొక్క ప్రయత్నానికి, మీ యొక్క కృషికి పశ్చిమ గోదావరి జిల్లా నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనేటువంటి శైవ సర్క్యూట్ అలాగే బుద్ధిస్ట్ సర్క్యూట్ని మన ప్రాంతంలో కూడా అటువంటి సర్క్యూట్స్ పెంపొందించే ప్రయత్నం కూటమి ద్వారా చేస్తాం. మనకి పంచారామాలు మన ప్రాంతాల్లో ప్రసిద్ధి, దాంట్లో భీమేశ్వరుడు కూడా ఉన్నాడు. ఆ విధంగా ఈ యొక్క పంచారామాల యాత్ర అనేది ఆంధ్రులకి అటువంటి ఒక గొప్ప ఒక అంశం. కానీ తప్పనిసరిగా ఈ పంచారామాల దర్శనం సంబంధించిన రోడ్ నెట్వర్క్స్ వీటిని కూడా పెంచి అందరూ ఒకే రోజు ఉదయం నుంచి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమం లోపు ఈ పంచారామాలు తిరిగే వ్యవస్థను కూడా అటువంటి ఆలోచనలు కూడా కూటమి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అలాగే మన ప్రాంతం భీమవరానికి సంబంధించిన ఏవైతే చాలా లాంగ్ పెండింగ్ నర్సాపురం సంబంధించిన రోడ్డు అలాగే రైలు సంబంధించిన అంశాలు మన గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఇప్పటికే పూర్తయింది. దానికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాల్సింది సకాలంలో ఇవ్వని కారణంగా ఈ జాప్యం జరిగింది. త్వరలో పూర్తి స్థాయిలో ఇవాళ కనెక్టివిటీ పెరగబోతుంది. ఒక అద్భుతమైన హైవే కత్తిపూడి నుంచి బాపట్లకి ఒంగోలు వరకు వచ్చే ఏదైతే రోడ్డుతో నేషనల్ హైవే 314 అది గేమ్ చేంజర్గా మేము భావిస్తున్నాం. అది కత్తెపూడి నుంచి కాకినాడకి పూర్తయింది. కాకినాడ మీదుగా అమలాపురం మీదుగా అది 165 అది దాని నుంచి అక్కడి నుంచి మన భీమవరం అలాగే ఇక్కడి నుంచి మచిలీపట్నం
బాపట్ల మీదుగా ఒంగోలుకి కలిసి ఈ యొక్క రోడ్ ఏదైతే ఉందో ఇది పెద్ద గేమ్ చేంజర్ గా భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని వైసీపీ ఇక భూస్థాపితమేనని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలని అమలు చేసుకుంటూ వెళుతున్నామని, పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులను నిర్మాణం చేస్తే సత్వరం పూర్తయి వైద్య విద్య సీట్లు విద్యార్థులకు వేగంగా అందుబాటులోకి వస్తాయని, విజయవాడ ఉత్సవ కార్యక్రమాల కోసం వినియోగించుకుని ఆలయాలకు ఆదాయం చేకూరుస్తుంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూమిని కబ్జా చేస్తున్నామని అసత్య ఆరోపణలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ప్రజలు ఘోరంగా ఓడించినా సిగ్గు రాకుండా మమ్మల్ని వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా అని ఆయన ప్రశ్నించారు. భారతదేశ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికవడం, ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే నేపాల్లో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి దాడులు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి తెలుగువారి కోసం గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. అక్కడ ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే భయపడిపోతూ ఇల్లు తగలబెట్టేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా మరి అక్కడ సరైనటువంటి కనెక్షన్ కూడా లేదు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి సరైనటువంటి పరిస్థితులు కూడా లేవు. అయినా కూడా కొంతమంది కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసుకుని దాదాపు 215 మంది తెలుగువారిని మరి మొన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురంలో ఉన్న అంత పెద్ద సభకు కూడా వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకుని కంట్రోల్ రూమ్లో ఆర్టీజీఎస్లోనే కూర్చుని రియల్ టైం గవర్నెన్స్లో మరి అక్కడి నుంచి వాళ్ళని కోఆర్డినేట్ చేసి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఫ్లైట్స్ పెట్టించి వాళ్ళందరినీ కొంతమందిని బోర్డర్ దగ్గర తీసుకొచ్చి తిరిగి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేసినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలోనే రేషన్ సరుకులు పక్కదారి పట్టాయని, తమ ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రేషన్ లబ్ధిదారులకు సరుకులు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,43,00,000 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్క రామచంద్రాపురం మండలంలోనే 58 డిపోలకు గాను 34,252 స్మార్ట్ కార్డులను పంపిణీ చేశామని వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థని బలోపేతం చేశాం. రేషన్ సరుకులు గత ప్రభుత్వంలో పక్కదారిని పెట్టడం మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడ ఒక్క రేషన్ గింజ బియ్యం గింజ కూడా మిస్ అవ్వకుండా చర్యలు తీసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్న ఎన్డీఏ కూటమి మరొకసారి ఇది స్మార్ట్ ప్రభుత్వాన్ని అనిపించుకుంటూ ఈరోజు స్మార్ట్ రైస్ కార్డుల్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ రైస్ కార్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ రేషన్ సరుకులు పక్కదారి పట్టకూడదు. ప్రతి బియ్యపు గింజ, ప్రతి సరుకు ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అది నేరుగా లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క కార్డు రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 1,43,00,000 స్మార్ట్ రైస్ కార్డులను ఈరోజు అందరికి అందజేస్తా ఉన్నాం. సుమారు ఈ యొక్క రామచంద్రపురం మండలంలో ఈరోజు 58 డిపోలకు గాను ఇక్కడ 34,252 స్మార్ట్ కార్డుల్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం ఈ యొక్క స్మార్ట్ కార్డులో ఏటీఎం కార్డు ఎలా ఉందో, ఆధార్ కార్డులు ఎలా ఉన్నాయో అదేవిధంగా క్యారీ చేయడానికి ఈజీగా
ఈ సైజులో ఏటీఎం కార్డు సైజులో ఈ స్మార్ట్ రైస్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కేవలం రాజముద్ర అదేవిధంగా లబ్ధిదారుడి ఫోటో మాత్రమే ఇందులో ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఆ కుటుంబ వివరాలు, అలాగే కేటాయించిన పరిమాణం, అదేవిధంగా సరుకులు ఏ రోజు పొందారు, అదేవిధంగా డిపో వివరాలు అన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి. చిత్తూరు జిల్లా మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ఈ నెల 20వ తేదీ నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 37,000 మంది మామిడి రైతులకు తోతాపురి మామిడికాయలను కిలోకి 4 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 160 కోట్ల రూపాయలను విడుదల చేయనుందని వివరించారు. మ్యాంగో పరిస్థితి చాలా మంది రైతులు గత ఒక 2 నెలల ముందు మ్యాంగో స్టాక్ వివిధ కంపెనీస్ మరియు ర్యాంప్ స్థాయి అక్కడ ఎవరు ట్రేడర్స్ ఉన్నారు అక్కడ అమ్మడం జరిగింది. అండ్ మన లాస్ట్ 2 monthsలోనే డీటెయిల్డ్గా కూడా వెరిఫికేషన్ చేసి ఆ ఎక్సర్సైజ్ పూర్తి చేసాము. సో మామూలుగా ఒక 37,000 రైతులు ద్వారా జిల్లాలో సుమారుగా ఒక 4,10,000 వరకు మ్యాంగో అమ్మడం జరిగింది. ఇది మల్టిప్లై చేస్తే ఒక 160 కోట్ల పైన సబ్సిడీ మన ప్రభుత్వంకి ఈరోజు రికమెండ్ చేసి పంపిస్తున్నాము. బహుశా వచ్చే వారంలోనే ఈ మ్యాంగో సంబంధించి ఏమేమి సబ్సిడీ ఉంది ఇది అందరు రైతులకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ సూచన మీకు ఇస్తున్నాము. పల్ప్ యూనిట్ మరియు ర్యాంప్ చూస్తే పల్ప్ ఫ్యాక్టరీస్లో సుమారుగా ఒక 2,30,000 వరకు మ్యాంగో వచ్చింది. అండ్ ర్యామ్స్ అండ్ మండీస్లో కూడా చూస్తే సుమారుగా ఒక 1,70,000 మెట్రిక్ టన్ 4 లక్షల పైన ఈ క్వాంటిటీ కొనడం జరిగింది. 137,000 మంది రైతులు అమ్మారు. 87,000 ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి. సో 87,000 టైం ఇది రికార్డ్ చేయడం జరిగింది. సో నేను అందరికీ బికాజ్ చాలామంది మ్యాంగో రైతులు అడుగుతున్నారు ఎప్పుడు ఆ సబ్సిడీ వస్తుంది. సో ఈ సబ్సిడీ వచ్చే వారం 20 నుంచి 25 ఎప్పుడైనా లోపల వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఈ నెలలో పడుతుంది. మీకు ఈరోజు ఈ సభ ద్వారా సూచన ఇస్తున్నాము. భారత పొరుగు దేశం నేపాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన రాష్ట్రవాసులను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది. మానస సరోవర్, నేపాల్ దేశాల పర్యటన కోసం వెళ్లిన తెలుగు యాత్రికులను ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి కొత్త ఢిల్లీకి, అక్కడి నుంచి విశాఖపట్నానికి తీసుకొచ్చారు. మొత్తం 143 మందిని నేపాల్ నుంచి తీసుకొచ్చినట్లు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం. శ్రీ భరత్, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 103 మంది ఉన్నారని, మరో 40 మంది కడప, తిరుపతి, నంద్యాల, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. అందరినీ విశాఖకు తీసుకొచ్చామని, కడప, తిరుపతి వాసులను వారి వారి జిల్లాలకు తరలించామని పేర్కొన్నారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమన్వయంతో నేపాల్ నుంచి తెలుగువారు సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారని వివరించారు. మీటింగ్కి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీతోని అలాగే నేపాల్తో ఉన్నటువంటి ఎంబసీతోని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 144 మందిని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇందులో 42 మంది మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించిన వారు, 40 మంది మన రాయలసీమ, తిరుపతి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు, 34 మంది మన విజయనగరం సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి
మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా వాళ్ళకి అక్కడ స్పెషల్ ఫ్లైట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా లోకేష్ బాబు యొక్క చొరవతో జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే తెలుగుదేశం పార్టీకి గతంలో కూడా యుక్రెయిన్లో యుద్ధం వచ్చినప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉండిపోయారో తెలుగుదేశం పార్టీకి అధికారం లేనప్పుడు కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే టెక్నాలజీ, టీం వర్క్, ఆలోచన బాగా ఉంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేయగలుగుతుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. 144 మంది వల్ల సమిష్టి కృషి, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం అందరు కలిసి పనిచేస్తే ఇప్పుడు వీళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మేము ఒక పెద్ద ప్రాణ భిక్ష పెట్టే గవర్నమెంట్ అనే ఒక ఆలోచనలో కొందరు మాట్లాడుతుంటే గవర్నమెంట్ స్పందిస్తే ఇంత బాగా చేయగలుగుతుంది నాకు కూడా చాలా ఒక మనశ్శాంతి, తృప్తిగా అనిపిస్తుంది. ఇక్కడ విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ ఉత్తరాంధ్రకు చెందిన నాయకులందరూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, నేను అందరూ ఏంటంటే వాళ్ళని ఒక ఘన స్వాగతం వాళ్ళకి పలకాలి. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే కొందరు, అందరు కాదు కానీ కొందరు కొంచెం షేక్ అయ్యారు. అంటే ఇంకా వాళ్ళు చూస్తుంటే కొంచెం ఆ భయం కనపడుతుంది వాళ్ళలో. వాళ్ళు కూడా ఏంటంటే భద్రంగా ఉండండి అమ్మా, ఏం పర్లేదు, యు ఆర్ సేఫ్, యు ఆర్ నార్మల్ అని చెప్తే వాళ్ళు కూడా మెల్లమెల్లగా నవ్వడం మా అందరికీ చాలా ఆనందం ఇచ్చింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఇక ఒక మంచి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ పనిచేస్తున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే గతంలో ఎన్నో క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన దానికి స్పందించారో, ఇప్పుడు అలాగే ఇవాళ లోకేష్ అన్న కూడా అట్లాంటి ఒక పాత్ర వహించి రాష్ట్రంలో రీసోర్సెస్ అందరికి కలిసి తీసుకొచ్చి ఒక హెల్ప్ లైన్ సెంటర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, ఎట్లా రీచ్ అవ్వాలని చెప్తే ఇందాక కొందరు ఆ ప్రయాణికులు చెప్తున్నారు మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ నెంబర్కి చేయాలని, లేకపోతే మాకు కూడా తెలియదు అని. సో వాళ్ళు వాల్యుబుల్స్ పోగొట్టుకున్నా సరే మా అందరికీ మళ్ళీ ఇప్పుడు ఒక బర్త్డే లాగా మీరు చేసినందుకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తున్నారు. వీ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ బీన్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. యువ పారిశ్రామికవేత్తలతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సాకారం అవుతాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డును 2025ను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, నీడ్స్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఫార్ములాతో ముందుకు వెళుతోందని తెలిపారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఫార్ములాకి మేము ముందుకు వెళ్తున్నాం. దాంట్లో మా గౌరవ భరత్ గారు కానీ, కొండపల్లి శ్రీనివాసరావు కానీ ఎప్పటికప్పుడు ఇండస్ట్రీని ఏ విధంగా ప్రమోట్ చేయాలనే కాన్సెప్ట్తోనే మేము వెళ్తున్నాం. మీరు మీ వల్ల రాబోయే యువ పారిశ్రామికవేత్తలకి ఎంతో కొంత గైడెన్స్, అంతేకాకుండా మీరు ఇచ్చే అమూల్యమైన సలహాల వల్ల యంగ్ ఎంటర్ప్రినర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో వస్తుందని మేము ఫీల్ అవుతున్నాం. తప్పకుండా ఈ అవార్డు గ్రహీతలు, ముఖ్యంగా కాంటినెంటల్ కాఫీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చిన రామోజీరావు గారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం, ఆయన ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. ఇక మేము కూడా ఇక్కడ పరిశ్రమలు రావాలి అంటే అంత ఈజీగా కాదు. ఎందుకంటే ఎక్కడెక్కడో పరిశ్రమలు ఇవ్వాలి. అన్ని రాష్ట్రాలు కూడా ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒకప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ఇండస్ట్రీ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎన్నో పరిశ్రమలు స్థాపించడం జరిగింది. ఇవాళ హైదరాబాద్లో మహిళా పారిశ్రామికవేత్తల ఎలీట్ అనేది ఉందంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సృష్టి. ఇవాళ హైదరాబాద్ వాళ్ళ ఇండస్ట్రియల్గా ఇంత ఇబ్బంది లేక ఇంత బ్రహ్మాండంగా ఉందంటే అది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇండస్ట్రియల్ గ్రోత్ కృషి చేసి మనం ఎవరం సాఫ్ట్వేరే కాదు ఫార్మా రంగంలో కూడా హైదరాబాద్ ముందుంది. తప్పకుండా అటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అవ్వడం మనకు చాలా అదృష్టం. తప్పకుండా ఇండస్ట్రియల్గా నేను ప్రతిసారి కూడా మాకు విజయవాడలో ఉన్న ఇండస్ట్రీ వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వికసిత్ భారత్ 2047 రావాలన్నా, స్వర్ణాంధ్ర 2047 రావాలన్నా, యంగ్ ఎంటర్ప్రినర్లు వచ్చి రావాలి, ఎన్నో ఎంఎస్ఎంఈలు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుందని భావిస్తూ
అటవీశాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా తాడేపల్లి టౌన్ తెలుగు యువత అధ్యక్షులు ఉద్దంటి నాగేశ్వరరావు ఎన్నికైన నేపథ్యంలో శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు జనసేన నాయకులు జొన్న రాజేష్ ఆయన నివాసంలో శాలువా కప్పి సన్మానించారు. అలాగే మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి యువనేత మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే నారా లోకేష్ కు పేరు తెచ్చే విధంగా పనిచేయాలని సూచించారని తెలిపారు. అలాగే కాలుష్య నివారణకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవసరం ఎలాంటిదో వివరించాలని నిబద్ధతతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు, బొల్లు నానాజీ, చిన్నంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగంపేటలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేపాల్ దేశంలో జరుగుతున్న అల్లర్ల వల్ల ఆ దేశంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 215 మంది తెలుగు వారిని నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువచ్చిన యువ నాయకుడు మంత్రి లోకేష్ పట్టుదలను, కృషిని మన తెలుగు ప్రజలు గర్వించదగిన విషయమన్నారు. ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలిచే లోకేష్ అనంతపురం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు 6,50,000 మందితో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి సైతం హాజరు కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశారన్నారు. మానవీయ స్పందనతో తమ ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను లోకేష్ బాబు చాటి చెప్పారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ పార్టీ మరింత నిబద్ధతతోటి ఒక మానవతావాదిగా చిన్న వయసులోనే నారా లోకేష్ నిన్న అతను తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. నేనైతే నిజంగా ఒక 6 లక్షల మందితో సమావేశం జరుగుతున్నటువంటి దాన్ని ప్రధానంగా చూస్తాడు తప్పించి మొన్న అక్కడ జరిగినటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి మారణ హోమం ఎక్కడ నేపాల్లో ఆ మారణ హోమాన్ని లో మనోళ్ళు 270 మంది దాకా చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంటే వివిధ కారణాల్లో ఇందులో పిల్గ్రిమ్స్ ఉంటారు, యాత్ర ప్రదేశాలు చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అక్కడ ప్రతుదరు కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతమంది ఆ మారణ హోమ యుద్ధకాండలో వెళ్ళి చిక్కుపోతే అతను ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ను వదులుకొని, ఎందుకంటే 6 లక్షల మంది జనం దొరకడం నాయకుడికి అదృష్టం, కనీసం ఒక గంటన్న వాళ్ళతో అతను మాట్లాడుకోవడానికి, అతను చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితులు. అటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా వదిలేసుకుని మానవతావాదిగా ఒక చక్కని నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా సెక్రటరియట్కి వెళ్ళి గవర్నెన్స్ ఇదిలోకి వెళ్ళి అక్కడి నుంచి కంట్రోల్ రూములో కూర్చొని మానిటర్ చేసి ఎంతమంది బాధితులు ఉన్నారన్న దాన్ని ప్రధానంగా గుర్తించి ఎవరు ఎక్కడున్నారు, ఆ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వితిన్ 1 అవర్లో ఈ అన్నిటినీ కూడా ఆయన సేకరించిన తర్వాత తదుపరి వాళ్ళకి ఏం చేయాలి అన్నదాన్ని కూడా వితిన్ అవర్లోనే నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని అక్కడ చక్కబెట్టి అందరికీ ఆహారాలను అందించడం ఒక ఎత్తు అయితే, ఉన్నటువంటి సురక్షిత ప్రదేశాలకు చేర్చాల్సినటువంటి విధానాన్ని కానీ ఇవన్నీ తీసుకుని ఆయన నిన్న మన తెలుగు వారిని అందరినీ సురక్షితంగా ఈ 200 మంది 215 మందిని కూడా సురక్షితంగా మనకి మన దేశం తీసుకురావడం. గత వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసీదేవి, దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉందన్నారు. ఎస్సీ సప్లాన్ నిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు చెందాల్సిన అన్ని పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకుని దళితులు అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆమె కోరారు. వైసీపీ హయాంలో దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. కార్పొరేషన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి నవరత్నాలంటూ నవమోసాలు చేసి ఇక్కడ దళితుల్ని ఆర్థికంగా అణగదొక్కి
దళితులను ఏ విధంగా వంచాలనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 7.5 లక్షల కోట్లు మరి బడ్జెట్ పెట్టి అందులో 40,000 కోట్లు ఎస్సీల కొరకు సప్లాన్ నిధులు 40,000 కోట్లు ఇచ్చి మరి ఎస్సీ కాలనీలో రోడ్స్ అయితేనేంటి, టాయిలెట్స్ అయితేనేంటి, ఎస్సీలకి కావాల్సిన ఇన్నోవా కార్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంతేకాకుండా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని పలు పథకాలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 2019 దేదీప్యంగా అమలు జరిగినాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. సప్లాన్ నిధులు 9.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెట్టి అందులో ఆల్మోస్ట్ 40,000 కోట్లు మాత్రమే మరి సప్లాన్ నిధులకి కేటాయించి మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయా అని చూస్తే అవి కాస్త డైవర్షన్. సో వాళ్ళ ఆర్థిక అభివృద్ధికే వాళ్ళు పాల్గొన్నారు తప్పితే వాళ్ళు దళితులకి చేసింది ఏమీ లేదు. 12,000 ఎకరాలు ఎసైన్ ల్యాండ్స్ని తీసుకొని మరి ఆ ఎకరాల్లో వాళ్ళు చేసింది ఏంటి? గ్రావెల్, మట్టి తోలుకోవటం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ దళితులు ఎవరైతే ఉన్నారో ఆ ఎకరాల్లో సాగు చేసుకున్న వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. మరి ఉచిత కరెంటు 150 యూనిట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 200 యూనిట్స్ ఇస్తాను నాకు గవర్నమెంట్ వస్తాయని చెప్పి 200 యూనిట్స్ కాదు కదా, వాళ్ళ యొక్క సర్వే చేసి సగానికి సగం కోసేసి తర్వాత మీరు దళిత కాలనీలో ఉంటేనే మీకు ఈ యొక్క 200 యూనిట్స్ వస్తాయని చెప్పిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు గమనిస్తే 3 రాజధానులను 3 ముక్కలాట చేసేసి అమరావతి రైతులను రోడ్డు మీద వేసి, అమరావతి అంటే అది దళిత రాజధాని. దళితులు కనుక ఆ రాజధాని డెవలప్ అయితే ఎంతో బాగుపడేవాళ్ళు. ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి, 20 లక్షల పైన ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఎలాంటి ఉద్యోగాలు, ఉపాధి హామీ ఏమీ లేకుండా కనీసం కౌలు కూడా వాళ్ళు డ్రా చేసుకునే స్థితి కూడా లేకుండా, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిసారి 3 నెలలకి 6 నెలలకి వచ్చి మా కౌలన్నా వేయండి, ఎందుకంటే కనీసం మీ భూములు మీరు తీసుకోండి అని చెప్పినా అక్కడ భూములు ఏమీ లేవు. అక్కడ అన్నీ కూడా రోడ్స్ వేసేసారు, తర్వాత ప్లాట్స్ చేశారు. ఆ ప్లాట్స్ నిండా జంగిల్, ఎవరి భూమి వాళ్ళు కనీసము వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే దాఖలు కూడా లేదు. అలాంటి వాళ్ళకి కనీసం మేము కౌలన్నా ఇవ్వండి, మేము బ్రతకాలి అంటే కౌలు కూడా వేయలేదు. అసైన్ రైతులకైతే అసలు పూలింగే తీసుకోలేదు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. అల్పపీడనం కారణంగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. బీచ్ రోడ్డు మీదుగా కాకినాడ పరిసర ప్రాంతాలకు బైకులపై వెళ్లే ప్రయాణికులు కెరటాల ధాటికి హడలెత్తిపోతున్నారు. తీర ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించడానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ వెళ్లారు. ఉప్పాడ బీచ్ దగ్గర ఆయన పైకి అలలు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. ఎగిసి పడుతున్న అలల ఉధృతిని చూసి స్థానికులను అప్రమత్తం చేశారు. గ్రామస్తులను, మత్స్యకారులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. సముద్రపు నీరు గ్రామంలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని వర్మ హామీ ఇచ్చారు. అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి సుఖంపేటను కొడుతుంది. అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం, అది మనం ఆపి పరిస్థితి కాదు. దీనికి 14-19లో మనం ఏం చేసామంటే ఈ బౌల్స్ అన్నీ కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు ఈ బౌల్స్ వేసుకుంటూ వెళ్ళాం టెంపరీగా. అవే కాసింది ఇప్పటి వరకు, కొంత జియో ట్యూబ్ కాసింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు, లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు పెనుమాళపురం మత్స్యకారుల మీటింగ్లో. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. అయినా మేము కూడా మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్గానే ఉన్నాం. మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగాలని త్వరలో జరుగుతుంది. ప్రస్తుతం వర్షాకాలం సీజన్. ఇలాంటి సీజన్లో నీరు లేక పొలాలు నెర్రలు తీస్తున్నాయి. సాగునీరు లేక పొలాలు ఎండిపోయాయి. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో అన్నదాతగా పేరుగాంచిన కాకినాడ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ స్థాయిలో ఈ పరిస్థితి ఏర్పడిందో చూపించేందుకు రైతులు ఖరీఫ్ సాగు చేసిన పొలాల్లో మోటార్ సైకిల్ నడిపి చూపిస్తున్నారు. వాస్తవానికి 3 అడుగులకు పైగా నీరు ఉండాల్సిన పొలాలు నీరు లేక రోడ్డుగా మారిపోయాయి. అందుకే ఈ మోటార్ సైకిల్ నడిపి నిరసన వ్యక్తం చేస్తున్నామంటున్నారు. ఎవరో వచ్చిపోయి కాలం ఎలా ఉందని కూడా అంటే కాలం పీక్కుంటలేదని అడుగుతున్నారు కానీ మమ్మల్ని కాలం ఎంత రావట్లేదు ఒక్కరు అంటలేదండి. కాలం బీకించేస్తున్నాం, పైన మిషన్లు చేయించేస్తున్నాం అంటారు. కాలం ఎత్తుతున్నాడు, చూస్తలేదు. ఇరిగిన వాళ్ళు కానీ గంట గలదు కానీ ఎవ్వరో కానీ 9 చూస్తలేదు మా వంక. మేము ముందు చచ్చిపోతాం. దాళకాలం ఏడిపించారు, తొలకర పంట ఏడిపించేస్తున్నారంటే దాళం మా పరిస్థితి ఏంటి? దాళం ఇంక రాదండి, ఇంకేముంటుందా? ఇంత దాని ఉంటే వర్షాలుగా పండదేమండి. ఇంకైతే వర్షం వచ్చే పరిస్థితి లేదలేదండి మా కాలం. మీరండి ఊరి అండి, రెండులో ఊరియా బత్త కొనాలంటే ఎదుటి పెడుతున్నారండి లింకు. గురుగులు ప్యాకెట్ కానివ్వండి,
దుబ్బుగురుకులు కానివ్వండి, లేకపోతే ఏదో మందు పట్టుకుని వెళ్ళమంటున్నారండి. గోమూరులో నుంచారండి, ఏ కొట్టు దగ్గర ఇప్పుడు అలా అప్పు చేసి పరిస్థితులు ఏం చేయాలన్నది ఎవరికి అర్థం అవ్వట్లేదండి. అందరూ ఏమైనా స్థితిలో ఉన్నారండి. ఏం చేయండి స్థితి ఇచ్చి ఇప్పుడు మేము పెట్టుబడి అంతా పెట్టామండి. ఏం చేయాలో తెలియదండి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామంలో ఉన్నటువంటి బ్లూ ఓషన్ బయోటెక్ ప్రైవేట్ కంపెనీలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి 89 మంది కార్మికులను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించి సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్షణమే విధిలోకి తీసుకోవాలని, లేకపోతే మా కుటుంబాలు రోడ్డున పడతాయని, కనీసం 3 నెలల ముందు మాకు సమాచారం ఇవ్వవలసింది కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నెండు సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి బ్లూ ఓషన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాం. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 2 days ముందు లే ఆఫ్ ఫైటింగ్ చేసాం. మీరు ఇంకా రేపటి నుంచి రావక్కర్లేదని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సూర్యబాబు గారు వచ్చి మాకు చెప్పేసి ప్లాంట్లోని వెళ్ళిపోయారు. నోటీస్ బోర్డు కూడా ఏమి మాకు ఒక 1 month కానీ 2 months కానీ ఏమి చెప్పకుండా 2 రోజులు ముందుగా వచ్చి రేపటి నుంచి 12వ తారీఖు నుంచి మీరు ఆగిపోండి, మీరు ఇంకా లే ఆఫ్ ఇచ్చేసాం, కంపెనీ లాస్లో ఉంది అని చెప్పేసి ఆయన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సూర్యబాబు గారు వచ్చి మాకు లోపల ఆపరేటర్ పేర్లు లిస్ట్ రాసి పెట్టేసి ఆయన వెళ్ళిపోయారు. మేము 2-3 సార్లు వెళ్ళి కలిసినా మీకు ఇంకా కంపెనీ ఎండీ గారు చెప్పామన్నారు, చెప్పేసాం అంటున్నారు. మేము 2-3 నెలలు మళ్ళీ 2-3 నెలలు పోయిన తర్వాత కంపెనీ రన్ చేసిన తర్వాత మీకు ఫోన్ చేస్తాము, అప్పుడు మళ్ళీ మీరు వద్దురు. కానీ మీకు మా అందరి ఇక్కడ అతి తక్కువ జీతాలు మినిమం ఎవరికి 15,000 కూడా ఎవరికి లేవు, 15 మించి కూడా ఎవరికి లేవు ఆపరేటర్లు అందరికీ. ఆ 15,000 కూడా రేపు 50% కాకుండా ఏదో 25%, 10,000 ఉన్నవాడికి 2,500 అలాగే ఇస్తాను, మీరు వచ్చి సంతకం పెట్టి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నారు తప్ప మేము ఇప్పటికిప్పుడు కంపెనీలో స్ట్రెంత్ 300 మంది ఉన్నా మా 80 మందిని లే ఆఫ్ కింద ఫైటింగ్ చేసి మమ్మల్ని బయట పడేసేసారు. ఇప్పుడు మేము రోడ్డు మీద పడిపోయాం. మా పిల్లలు మేము అందరం ఏం చేయాలి, ఏంటి మా పరిస్థితి ఏంటని అడిగితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఏమీ క్యాదర్ చేస్తలేదు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సూర్యబాబు గారు మేము మేనేజ్మెంట్ కలుస్తామండి, మేనేజ్మెంట్ తో ఎండీ గారితో మాట్లాడతామంటే మాకు మేనేజ్మెంట్ ని కలవనీయకుండా చేస్తున్నారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సూర్యబాబు గారు మమ్మల్ని చాలా ఇది చేస్తున్నారు. 15 సంవత్సరాలు బట్టి బ్లూ ఓషన్ బయోటెక్ లో ఎన్నో 380 మంది కార్మికులు పని చేస్తున్నాము. ఈ 380 మంది కార్మికుల్లో ఇక్కడ కొత్తగా సిలికా అనే ఫ్యాక్టరీ ఒక ఎండీ గారు కొత్తగా స్థాపించి ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ స్థాపించి మేము లోపల స్టార్చ్ ప్లాంట్ అనే ఒక ప్లాంట్ ఇదివరకు 15 సంవత్సరాలు చేస్తున్నాము. ఈ కొత్తగా సిలికా ప్లాంట్ స్థాపించిన తర్వాత దానివల్ల ఇన్కమ్ బాగా వస్తుందని లోపల ఉన్న స్టార్చ్ ప్లాంట్ ని ఆపివేయడం జరుగుతుంది. దాన్ని లే ఆఫ్ దృష్టిలో పెట్టుకుని మా 380 మంది కార్మికుల్లో 80 మంది కార్మికుల్ని తప్పించడం జరిగింది. దీంట్లో ముఖ్య బాధ్యతలు హెచ్ఆర్ సూర్యబాబు గారు. ఈ హెచ్ఆర్ సూర్యబాబు గారు మాకు ఈ నెల 10వ తారీఖుని వచ్చి మీ కంపెనీ స్టార్చ్ ప్లాంట్ ని అలాగే సివిల్ అలాగే ల్యాబ్ ఇలాగే ఎలక్ట్రికల్ మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ లెటర్ ఇచ్చి మిమ్మల్ని 12వ తారీఖు నుంచి ఎండీ గారు ఆగిపోమన్నారని సడన్ గా చెప్పేయడం జరిగింది. దాని లే ఆఫ్ అని పెట్టారు. ఆ లే ఆఫ్ అంటే ఏంటని అడిగితే నీ శాలరీ 10,000 ఉంటే 10,000లో నీకు 2,000 రూపాయలు అంటే 50% గవర్నమెంట్ ఇవ్వాలి, కానీ మేము మీ 50% మీకు ఇస్తలేదు, 20% మీకు ఇస్తాము, అందులో 2,000 మీకు ఇస్తాము, ఉన్న 2,000 తిరిగి మిమ్మల్ని జాయిన్ చేసుకుని పరిస్థితి మాకు ఉంటే అప్పుడు మీకు ఇస్తాము, లేకపోతే లేదు అని చెప్పడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.